హాయ్ అండి. ఏంటి నా కోడలేదో చాలా బిజీగా ఉందని చూస్తున్నారా? హోంవర్క్ అనుకుంటున్నారా ఏంటి కొంపతీసి? కాదండి బాబు, 2 రోజులు సెలవులు ఇచ్చారు. ఏం హోంవర్క్ చేస్తుంది? వాళ్ళ డాడీ కోసం వర్క్ చేస్తుంది కష్టపడి. అన్నయ్యది ఈరోజైతే బర్త్డే ఉందండి. తన కోసం తను సొంతగా ఏదో ఒకటి చేసి అన్నయ్యని సర్ప్రైజ్ చేయాలని చెప్పి చాలా కష్టపడిపోతుంది 2 డేస్ నుంచి. బర్త్డే ముందు 2 రోజుల నుంచి కూడా దీన్ని ప్రిపేర్ చేయడానికి కష్టపడిపోయిందనమాట. అన్నయ్య లేనప్పుడు ఖాళీ ఉన్నప్పుడు ఇలా చేసింది. చూశారు కదా, మొత్తానికైతే గిఫ్ట్ తయారు చేసింది వాళ్ళ డాడీకి. హ్యాపీ బర్త్డే డాడీ. డేలో వై తీసేసిందిలేండి, తినేసిందిలే ఆకలేసి. ఇంకా వాళ్ళ డాడీకి 12 గంటల వరకు మేలుకొని ఉండి గిఫ్ట్ ఇచ్చాకే పడుకుంటానని చెప్పి చూశారు కదా ఇలా చేసింది. అన్నయ్య షాప్ నుంచి వచ్చేసరికి 12 అయిపోతుంది, దాటిపోతుంది కూడా. మొత్తానికైతే గిఫ్ట్ ఇచ్చేసిందండి. చాలా హ్యాపీ ఇద్దరైతే. తను అలా చేసిందని చెప్పి అన్నయ్య అయితే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఇంకా ఇంతకంటే నాకేం గిఫ్ట్ కావాలని చెప్పి అంటూ ఉన్నాడు. అది కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది. తను ఎలా చేసింది, ఏమి ఇచ్చిందని కాదండి, ఎంత ప్రేమతో చేసింది అన్నదే ముఖ్యం. తన ఏజ్కి అలా చేసిందంటే చాలా గ్రేట్ అండి. చూసారు కదా ఎంత చక్కగా చేసిందో. మొత్తానికి బెలూన్స్ గీసి చాలా ప్రేమగా ఉంటారండి ఒకరొకరు. చాలా హ్యాపీగా ఉంటుంది ఇంట్లో వాళ్ళిద్దరూ ఉంటే. ఇక్కడ ఉన్న వాళ్ళం కూడా చాలా హ్యాపీగా ఉంటాము వాళ్ళిద్దరు ప్రేమను చూసి. ఇంకా ఇదిగోండి ఇలా గోడకు అంటించేసింది. ఈ గోడ మీద ఉన్న పేపర్ ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు, కానీ వీళ్ళ ప్రేమ అయితే ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిండు నూరేళ్ళు హ్యాపీగా సంతోషంగా ఎప్పుడు ఇలానే ఆనందంగా ఉండాలన్నయ్య నువ్వు. హ్యాపీ బర్త్డే అన్నయ్య. నువ్వు అనుకున్నది అన్నీ నెరవేరాలి. నీ లైఫ్ అంతా చాలా హ్యాపీగా ఉండాలి.